గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది అవర్ ఛానల్. సో వెల్కమ్ బ్యాక్ అండి. సో ఇంతవరకు నాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. సో ఈరోజు వీడియో ఏంటి అని అంటే, సో మనకు అందరికీ తెలిసిన ఎస్బీఐ బ్యాంక్ ఉంది కదా. సో ఎస్బీఐ ఫౌండేషన్ వాళ్ళు స్కాలర్షిప్ అనేది అందరికీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఐ మీన్ 9th క్లాస్ నుంచి అందరికీ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. పీజీ వరకు, పిహెచ్డి వరకు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ స్కాలర్షిప్ ఏంటి, సో అసలు ఫుల్ డీటెయిల్స్ ఏంటో తెలుసుకుందాము. సో ఎవరు ఎలిజిబుల్, సో డాక్యుమెంట్స్ ఏం అప్లోడ్ చేయాలి, సో అవన్నీ నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో ఆల్రెడీ చెప్పినట్టుగానే ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ అండి 2025. సో ఇదైతే స్టూడెంట్స్కి అయితే ఇస్తున్నారు స్కాలర్షిప్. సో బ్యాక్గ్రౌండ్ అంటే స్టూడెంట్స్ బ్యాక్గ్రౌండ్ కొంచెం వీక్గా ఉన్న ఫైనాన్షియల్గా, సో ఈ త్రూ మీకు హెల్ప్ అయితే ఖచ్చితంగా అవుతుందన్నమాట. సో అసలు ఎవరు ఎలిజిబిలిటీ అనేది ఇప్పుడు చూద్దాము. సో స్టూడెంట్స్ అంటే స్కూల్ స్టూడెంట్స్ కానీ, కాలేజ్ స్టూడెంట్స్ కానీ, యూజీ పీజీ కానీ, సో వీళ్ళందరూ ఎలిజిబులే అనమాట. అందరూ అయితే అప్లై అయితే చేసేసుకోండి. చేసుకుంటే మీకు చాలా హెల్ప్ అవుతుందండి అప్లై చేసుకోవడానికి. అండ్ ద సేమ్ టైం మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. అండ్ స్కాలర్షిప్ ఎంత వస్తుంది అంటే 15,000 టు ఆల్మోస్ట్ 20 lakhs వరకు వాళ్ళ కోర్స్ని బట్టి మీకు కోర్స్ని లెవెల్ని బట్టి మీకు స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ 2025 టు 2026 ఎవరైతే చదువుతున్న స్టూడెంట్స్ ఉన్నారో తప్పకుండా ఇదైతే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి ఖచ్చితంగా. సో 75% అబోవ్ ఉన్న స్కోర్ అంటే వాళ్ళ పర్సంటేజ్ 75% అబోవ్ ఉన్నా కూడా అప్లై అయితే చేసుకోండి, వాళ్ళే సెలెక్ట్ అయితే అవుతారు. అండ్ ఇది వచ్చి ఫ్యామిలీ ఇన్కమ్ 3 lakhs కన్నా తక్కువగానే ఉండాలి పర్ యానమ్. అలా అయితే అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇది అప్లై చేసిన తర్వాత కొన్ని అప్లోడ్స్ అయితే చేయాల్సి ఉంటుంది మీకు. లైక్ మీరు 12th కానీ ఉంటే మీ 10th మార్క్ లిస్ట్ కానీ, అండ్ ఇన్కమ్ కానివ్వండి, క్యాస్ట్ కానివ్వండి, సో ఇవన్నీ మీరు అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ 50% అయితే ఫీమేల్స్కి ఉన్నాయి, 50% రిజర్వ్డ్ అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఉన్నాయన్నమాట. అంటే ఎస్సీ వాళ్ళకి 25%, ఎస్టీ వాళ్ళకి 25% అయితే ఉన్నాయి. అండ్ ఖచ్చితంగా మీకు ఎస్బీఐ అకౌంట్ అనేది మ్యాండేటరీ అండి. తప్పకుండా ఎస్బీఐ అకౌంట్ అయితే మీకు ఖచ్చితంగా కావాలి. సో మీరు అప్లైన క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. సో ఇది వచ్చి స్కాలర్షిప్కి ఎండ్ డేట్ వచ్చి 15th November 2025 ఎండ్ డేట్ అనమాట. అందరైతే అప్లై చేసుకోండి. అంటే స్టేట్ వైజ్గా కూడా అందరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చి ఒక చాలా మంచి ఆపర్చునిటీ అండి. సో మీరు అప్లై చేసుకోండి, స్కాలర్షిప్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అందరూ ఎలిజిబుల్ అయితేనే చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్క దానికి కూడా ఆన్సర్ అయితే ఇస్తాను. అండ్ అది వచ్చి ఎస్బీఐ బ్యాంకే ఖచ్చితంగా కావాలి అంటే, అవునండి ఎస్బీఐ బ్యాంక్ ఉంటేనే అప్లై అయితే చేసేసుకోండి. సో వీడియో అయితే చూసారు కదా, అసలు ప్రాసెస్ ఏంటి, ఏం డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి, ఎవరు ఎలిజిబుల్, సో అవన్నీ చూసారు కదా డీటెయిల్గా. సో అప్లై అయితే చేసుకోండి అండ్ కరెక్ట్గా అయితే డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ అయితే చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కానీ, ఫ్యామిలీ మెంబర్స్కి కానీ తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది, వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో వీడియోస్తో ఇంకొన్ని అప్డేట్స్తో అయితే నేను మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై.